మనకేం మొహమాటాలు లేవు, మన కోరికలు లేవు, భయాలు అంతకంటే లేవు. ఎవరికి భయపడేది లేదు, ఎవరి నుంచి ఏం ఆశించేది లేదు. పక్కాగా చెప్పేది ఉన్నదంతా. మళ్ళీ పిలవరనుకోండి, దట్స్ వాట్ ఐ వాంట్, నేను కోరుకునేదే ఇది, నా ఇంట్లోనే కూర్చుంటాను, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను వెళ్ళిన చోటల్లో మళ్ళీ పిలుస్తున్నారు. ఎందుకంటే వేణుగోపాల స్వామి చూసుకుంటాడు వెనకాలంతా, నాకు అనవసరం. ఇది ఆయన కోసం నేను చేస్తున్న పని, నా కోసం కాదు. నా ఇంట్లో నా జపం నేను చేసుకుంటాను. నమశివాయ నమశివాయ, నా నామం నాకుంటుంది. ఈ తెగింపుకి ఎప్పుడు రాగలుగుతాడు మనిషి కంటే కోరికలు లేనప్పుడు. కోరికలు లేకపోతే భయం కూడా ఉండదు. అంచేత 3 భాగాలు చేయండి. పొద్దున్న ధర్మాన్ని ఆచరించండి, తర్వాత మధ్యాహ్నం పూట అర్థం సంపాదన కోసం ప్రయత్నం చేయండి. 3 జగన్యే కామమాచరేత్, మరి ఏవో తినాలి, తాగాలి, భోగాలు అనుభవించాలి ఉంటుంది కదండి. సాయంత్రం 4 తర్వాత నీ ఇష్టం అన్నాడు. మరి భోగాలన్నీ అనుభవించేది సాయంత్రమే కదండి. మనం హోటల్కి వెళ్ళేది, సినిమాకి వెళ్ళేది, అని షాపింగ్కి వెళ్ళేది అని సాయంత్రమేగా. పొద్దున్న ధార్మిక కార్యక్రమాల్లో ఉండు, జపమో తపమో చేసుకో, తర్వాత ఉద్యోగమో వ్యవసాయమో చేసుకుని సంపాదించుకో, తర్వాత హాయిగా వెళ్ళి నీకు కావాల్సినవి ఏవో కొనుక్కో, తిను.